రాజు యువకాస్ పైన భారతి పైన మీకు అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గ్రామ కార్యదర్శి గారికి, గ్రామంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఈ ఎండల తీవ్రత పైన మీకు అవగాహన కల్పించడం కొరకు ఒక పాట ఉంటది. మిత్రుడు పలిగిరి రాజేందర్ గలంలో విందాం. శక్తి లేక శరీరమణికిన ధన్యవాదాలు పలిగిరి రాజేందర్ గారికి. మరి ఎండల తీవ్రత మీద మనం ఉండాల్సినటువంటి జాగ్రత్త మీద చక్కటి పాటను వినిపించిన పలిగిరి రాజేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎండల తీవ్రత చాలా ఉన్నది. ఎందుకంటే గతంలో మనకు మే నెలలో రోహిణి కార్తె ముందు కొట్టాల్సినటువంటి ఎండలు మనకు ఏప్రిల్ నెలలోనే 40 డిగ్రీలు దాటింది. ఇప్పుడు సుమారుగా మన జగిత్యాల జిల్లాలో 43 డిగ్రీల ఎండ ఉన్నది. ఈ 43 డిగ్రీల ఎండ అనేది మనకు చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ ఎండ అనేది ఎట్లా ఉంటదంటే, మనకు కామన్ గానే మనము రెగ్యులర్ గా మనం చేసుకున్నట్టుగానే పనులు చేసుకుంటాం. ఆ ఎండకు మనకు ఏర్పడదు ఏం జరుగుతుంది అనేది. మనం పని చేసుకొని ఇంటికి వచ్చే వరకు మనకు ఎండ దెబ్బ తగిలినట్టయితే మనకు నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. మనం ఏదో పని చేసుకున్నాం, యాస్ట్ వచ్చిందని నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు ఏమైందంటే, ఎండ దెబ్బ తగిలిన వ్యక్తి నిద్రపోయినప్పుడు ఆయన అన్కాన్సన్ట్రేషన్ లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు మనం కామన్ గా ఇంట్లో ఉన్న వాళ్ళు లేపడం అట్లాంటివి చేస్తే కొద్దిగా మాత్రం ఆయనకు స్పృహ ఉన్నట్లయితే, మనకు ఆయన కాన్సన్ట్రేషన్ లో ఉన్నట్లయితే, హాస్పిటల్లో తీసుకుపోయినట్లయితే ఎండ దెబ్బ తగిలినట్టు నిర్ధారణ అవుతుంది. అతన్ని మనము సేవ్ చేసుకోవచ్చు. లేదు అట్లాగే పడుకున్నాడని మనం ఊరుకున్నట్లయితే ఆయన కోమాలకు వెళ్ళి ప్రాణానికి ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంటది. ఎండ తీవ్రత అనేది చాలా ఉన్నది. ఎండ దెబ్బ అనేది కూడా మనకు ఏర్పడదు. ముఖ్యంగా కూడా మనము ఈ ఎండాకాలం మనం వేరే గ్రామాలకు వెళ్ళినట్లయితే బస్సులో వెళ్తుంటాం.
బస్సులో మనం విండో సైడ్ కూర్చుంటాం. విండో సైడ్ కూర్చున్నప్పుడు ఎండాకాలం కనుక గాలి రావాలని చెప్పి మనం విండో ఓపెన్ చేస్తే ఆ వేడి గాలి అనేది మన చెప్పకు తగిలి అంటే చెవులోకి వెళ్ళి ఆ ఎండ దెబ్బ తగులుతుంది. అట్లా కూడా ప్రమాదం జరుగుతుంది. అందుకనే గ్రామ పెద్దలు, ముఖ్యంగా రైతులు, ఆడబిడ్డలందరికీ తెలియజేసే విషయం ఏమిటంటే మనము పొలం పనులే కానీ ఇంకా ఇతర పనులే కానీ మనం ఈ ఎండలకు బయటికి వెళ్ళినట్లయితే మనం ఉదయం 6 నుంచి 11 లోపే మనం ఏ పని ఉన్నా ముగించుకొని ఇంటికి వస్తే బాగుంటది. ముఖ్యంగా నీళ్లు ఎక్కువ తాగాలి. మనం ఎంబడ నీళ్లు పెట్టుకోవాలి. అవసరమైతే 5 రూపాయల గ్లూకోజ్ పౌడర్ ప్యాకెట్ దొరుకుతుంది. ఆ 5 రూపాయల గ్లూకోజ్ పౌడర్ కూడా 1 లీటర్ వాటర్ బాటిల్లో కలుపుకొని మనం పనిచేసే కాడ దగ్గర పెట్టుకుంటూ అనేది వెళ్ళినట్లయితే అప్పుడు మనం వల్ల ఎండ దెబ్బ తలగకుండా ఉంటది. ఏదేమైనా కూడా ఉదయం 11 లోపే మనము అన్ని పనులు ముగించుకొని ఇల్లు చేరాలి. తిరిగి సాయంత్రం 5 తర్వాత మనం మిగతా పనులు చేసుకోవాలని కోరుకుంటూ, ఇప్పుడు ముఖ్యంగా నీరు అవసరం ఉంటుంది. నీరు చాలా అవసరం ఉంటుంది. మనకు నీళ్లు వృధా చేయొద్దు. ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం, మనం పొద్దున అలుకుజల్లే కాలం పోయింది. మోటార్ ఆన్ చేసి నీళ్ల పైప్ తోటి రోడ్ల మీద నీళ్లు కొడుతున్నారు. మరి ఎండాకాలం నీటి ఎద్దడి ఉంటది, నీటి అవసరం ఉంటది. మీరు అట్లాగా నీళ్లు వృధా చేసినట్లయితే భూగర్భ జలాలు వెళ్ళిపోతాయి. మనకు తాగడానికి కూడా నీళ్లు దొరికాయని సందర్భంగా కోరుకుంటూ, ఈ నీళ్ల మీద కూడా ఒక మంచి పాట మిత్రుడు మా ప్రవీణ్ గాని నీళ్ళతోనే